హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మినప్పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. దీనికోసం 1 కప్ మినపగుళ్ళను తీసుకోవాలి. ఇంకా సాల్ట్ని, జీలకర్ర, కరివేపాకు, ఆవాలు, నానబెట్టిన నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, 10 ఎండుమిర్చి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 1 కప్పు మినపగుళ్ళను దీనిలోకి యాడ్ చేసుకొని మినపగుళ్ళు మొత్తం ఫ్రై అయ్యే వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి. మినపగుళ్ళను గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మినపగుళ్ళు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నేను ఒకసారి కలిపి అవి చల్లారే వరకు ప్లేట్లోకి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి బాండి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఎండుమిర్చిని ఫ్రై చేసుకొని వీటిని కూడా పక్కన పెట్టేసుకోవాలి. అలాగే మళ్ళీ స్టవ్ వెలిగించి అదే బాండీలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేటప్పుడు కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కూడా మొత్తం ఫ్రై అయ్యాక వీటిని కూడా పక్కన పెట్టేసుకోవాలి. మినపగుళ్ళు ఒక పావు గంట తర్వాత చల్లారిపోయాయి. ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్ని తీసుకొని చల్లారిన మినపగుళ్ళను మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇంకా ఎండుమిర్చిని, ఫ్రై చేసిన ఆవాలు, జీలకర్ర, కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను. నానబెట్టిన చింతపండుని కూడా మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను. ఇంకా రుచికి సరిపడా సాల్ట్ని 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి వీటన్నిటిని బాగా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా ఇలా వస్తుంది కదా, ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. చిన్న బెల్లం ముక్కను కూడా యాడ్ చేస్తున్నానండి. ఇలా వాటర్ యాడ్ చేసుకుంటూ కొద్దిగా గ్రైండ్ చేసుకుంటూ ఉండాలి. మినపచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చూసారా, దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేస్తున్నాను. తాలింపు వేసుకుంటే మినపచ్చడి చక్కగా రెడీ అయిపోయినట్టే. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.